హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ మోమోస్ అండి. చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకు నచ్చే విధంగా ఈజీగా అయితే అయిపోతాయి. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న అల్లం ముక్క అలానే కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని అది బ్లెండ్ అయిన తర్వాత బోన్లెస్ చికెన్ అనేది యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. అది బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని అందులోంచి వాటర్ పోయే విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం అందులోకి కాస్త ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, అలానే కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలాని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటంటిని పచ్చి వాసన పోయే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ మనము చపాతీలకు కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అలా కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి మనకి. దాని తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా నేనైతే డివైడ్ చేసుకున్నాను ఈ చపాతీ ముద్దని. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని మనము చిన్న చిన్న చపాతీలాగా అయితే వీటిని రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు వీటిని సమోసా షేప్లో కానీ మీకు ఏ షేప్ అయితే ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందో ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే మోమోస్ షేప్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కాస్త బిస్కెట్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఈ విధంగా అన్నీ నేను రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మోమోస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను చాలా సింపుల్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.